సాధనా పంచతంత్రంలో జీవ సాధన, ప్రాణ సాధన ఇవన్నీ కూడా సాధనలు చేసి నీ మీద నీకు ఆధిపత్యం రావాలి. నిన్ను నువ్వు జయించటం అంటే అది. లోకాన్ని జయించినంత ఫలం. అదే అలెగ్జాండర్ ఉన్నాడు గదా! వాడు లోకాన్ని జయించానని విర్రవీగుతున్నాడు. వాడి గురువు అదే జెప్పాడు. ఆ రహస్యం తెలుసుకున్నాడు. ఎంత జయించినా గూడా, లోకాన్ని జయించినా గూడా, నేను ఒరేయ్ పిచ్చివాడా, ఏకపదంలోనేరా నీ ఆత్మ వెళ్ళేది చచ్చిన తర్వాత అని చెప్పాడు. ఇదే జెప్పాడు వాళ్ళ గురువు. ఆ గురువు గూడా మన భారతదేశానికి చెందిన ఇతనే. అప్పుడు ఆఖరిగా తెలుసుకుంటాడు. బాబిలోన్‌లో గ్రీస్‌కి వెళ్ళిపోతున్నాడు. ఆ మార్గంలో వాడికి ఇంక చావు ఆసన్నమైంది. వాళ్ళ గురువు చెప్పిన మాట గుర్తుకొచ్చింది. ఏకపదము అనేది గుర్తుకొచ్చింది. అయ్యో! ఎంత లోకాధిపత్యం నేను సంపాదించాను. లోకాన్ని జయించిన వాడిని చివరికి నేను ఖాళీగా వెళ్ళిపోతున్నాను. ఏకపదంలో తేజస్సుగా వెళ్ళిపోతున్నాను. అన్నీ వదిలి వెళ్ళిపోతున్నాను అని చెప్పి చేతులు బయట ఖాళీ. నా చేతులు బయటికి ఇలా ఏమీ తీసుకెళ్ళలేదు అనే సంకేతంలో పెట్టండి నా కఫిన్‌లో అని చెప్పి సైనికుల్ని ఆదేశాలిచ్చి చనిపోతాడు. అదే ఏకపదం. నువ్విక్కడ ఎన్ని నాది నాది అనుకున్నా చివరికి నీకు మిగిలేది అదే ఏకపదమే. అర్థమైందా? అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష శ్రీలలితా పరాభట్టారిక. నిన్ను రక్షించేది ఇంక అమ్మవారే పైన ఏకపదంలో. ఆ! అది చెప్తున్నాడు. హ్మ్. ఏకపదము అంటే అది. ఏకపదంగా నడుస్తుంది. అదే మార్గంలో అమ్మవారు వెళ్ళిపోతూ ఉంటుంది. అదే అసలైన అమృత మార్గము అంటారు. తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. అప్పుడే నువ్వేంటంటే, ఏ అమృతమో తాగి నేను దేవతల అమృతం తాగి చిరంజీవి తత్వం అంటే ఇది చిరంజీవి తత్వము అంటే. ఆంజనేయ స్వామి వీళ్ళందరూ కూడా ఈ ఏక పదాల్లో నడిచిన వాళ్ళు బ్రహ్మ చింతనలో ఉన్నాళ్ళు కాబట్టి వాళ్ళు చిరంజీవి తత్వాన్ని తెచ్చుకున్నారు. అది చిరంజీవి అంటే అదనమాట. శరీరంతో కూడుకున్న జీవాత్మ శరీరం చిరంజీవి కాదు. అది మాయా చిరంజీవి. అర్థమైందా? 100 సంవత్సరాలు బతుకుతున్నాను, 90 సంవత్సరాలు బతికాను అని చెప్పుకునేది మాయ ఆయుష్. చిరంజీవిత్వం నీకు ఇవ్వటం అమ్మవారు జాగృతమే నిన్ను ఏకపదముగా పైకి నిన్ను నడిపించటము చిరంజీవత్వం. ఎక్కడున్నా నువ్వు ఏంటంటే నువ్వు ఏకపదముగానే నీకు ప్రపంచాన్ని చూస్తావు. ఆ దృష్టి నీకు ఇస్తుంది అమ్మవారు. అర్థమైందా? ఎన్ని లోకాల్లో నీ ఆత్మ వెళ్ళిపోతున్నా కూడా ఓం భువ, ఓం భువ, ఓం శువ, ఓం మహల్లోక కిందే అంతా నువ్వు పైన సాధన అంతా కూడా కింద చేసుకోరా వెధవా అని చెప్తోంది. ఏకపదము అంటే చచ్చిన తర్వాత నేను జనలోకంలో మళ్ళీ అక్కడ నేను చేయవలసిన అక్కడ చేసుకుని మళ్ళీ తపోలోకంలో వెళ్తాను అని పోస్ట్ పోన్ చేసుకోవటం కాదు. ఒకటేసారి అమ్మవారి నవావరణాల్లో ఉన్న లోకాలు 14 లోకాల్లో ఉన్న రహస్యం ఆ అనుభూతులన్నీ కూడా సశరీరంగా నువ్వు అనుభవించి నీ ఆత్మని ఏకపదం వైపు నిర్వికల్ప సమాధుల్లోకి తీసుకెళ్ళు. అలా తీసుకెళ్ళిన వాడే అమ్మవారి స్వరూపం. ఇంకెందుకు మళ్ళీ ఇంకో చోట పుట్టటం? ఇక్కడ చచ్చాం, ఇంకో చోట మళ్ళీ పుట్టాలిగా. అవునా? ఇంకో లోకంలో మళ్ళీ పుడతావు. పుట్టి జనలోక, తపోలోక. ఇప్పుడు ఎవడు ఉన్నాడు అంటే ఈ మాయతో కూడుకున్న ఈ కర్మలతో కూడుకున్న ఈ జీవాత్మ మనం పోయిన తర్వాత లోపల ఆస్ట్రల్ బాడీ అంతా కూడా ఈ ఆలోచనలు దీంతో నిండి ఉంటుంది కాబట్టి దాన్ని పట్టుకుంటాడు. అదే యాతనా శరీరము అంటాడు. అర్థమైందా? శరీరం పడిపోతుంది. ఎవడేం చేస్తాడు మీ శరీరంతో? పిచ్చి కాకపోతే ఆ భావాలకి శిక్షిస్తారు. ఆ భావాలకి శిక్షణ ఉంటుంది, బోధన ఉంటుంది పైలోకంలో.
యమలోకంలో. ఇక్కడ మురికి చేసుకున్న ఈ ఆస్ట్రల్ బాడీని కర్మలతో అక్కడ ఉతుకుతారు, ఉతికి ఆరేస్తారు, పిండి ఆరేస్తారు. అప్పుడు అడుగుతారు, ఇప్పుడు చెప్పు మళ్ళీ కిందకి వెళ్తావా పైకి వెళ్తావా అని. చెప్తాను ప్రజ్ఞా విలాసంలో. ఇది నేను సరదాగా మీకు మీకు అర్థమయ్యేట్టుగా చెప్తున్నాను. అంటే శిక్షలు ఎలా ఉంటాయి అని. ఇప్పుడు నీకు దెబ్బ తగిలింది అనుకో, రక్తం వచ్చింది, బాధ ఎవడు అనుభవిస్తున్నాడు? శరీరం అనుభవిస్తుందో, లోపల నీ ఎవరు భావాలు అనుభవిస్తున్నాయా, మనసు అనుభవిస్తోందా? ఏది అనుభవిస్తోంది బాధని? ఆస్ట్రల్ బాడీ, చైతన్యం. అది మాయలో ఉన్న శరీరం, సూక్ష్మ శరీరం. ఆ మాయ తొలిగే వరకు నువ్వేంటంటే సూక్ష్మతరంలోకి వెళ్ళలేవు, ప్రాణంలోకి రాలేవు. ప్రాణపక్షి అంటారు. ముఖ్య ప్రాణంగా నువ్వు చేసుకోవటం అది ముఖ్య ప్రాణ పక్షి. ఈ శ్వాసలు స్థూలంగా 10 రకాలుగా వెళుతున్నాయి. దీన్ని ఏక ప్రాణం చేయటం క్రియాయోగంతో అది చిత్ గగనాల్లోకి వెళ్ళిపోతుంది. దానికి అడ్డు అదుపు లేదు, యమలోకాలు స్వర్గలోకాలతో సంబంధం లేదు దానికి. అందుకే క్రియాయోగం చేయండి అని ఇక్కడ గురువులు పాపం ఇవన్నీ చేస్తారు. దీక్షలు, స్పర్శ దీక్షలు, లేదా ఓంకార ధ్యానము, పూజలు, ఇవన్నీ మీకు ఎందుకు చెప్తారు? మంత్రం ఎందుకు ఉపదేశిస్తారు అంటే ఈ పక్షిని, ఈ శ్వాసని, ఈ పక్షిని ముఖ్య ప్రాణశక్తిగా, ముఖ్య ప్రాణ పక్షిగా చేసి దాన్ని పైకి గాలిలోకి వదిలేయటం. అది చిద్గగనాల్లోకి వెళ్తుంది. చిద్గగన చంద్రిక పుస్తకంలో చదవండి. భావన పుస్తకం నేను కొట్టించాను, కొనుక్కోండి, చదువుకోండి. మీకోసం చేస్తున్నాను, లోకం కోసం చేస్తున్నాను. ఎందుకు అంటే మీరు కాదు నాన్న, ప్రపంచానికి రాబోయే ఎవరైతే వింటారో ఇవి తెలుసుకొని అప్పుడు నా దగ్గరికి వచ్చి మాట్లాడండి. ఆ అనుభూతి మీకు చాలా తేలిక అవుతుంది. ఏ జ్ఞానము లేకుండా నాకు ఆ అనుభూతి ఇవ్వమంటే ఎవరు ఇస్తాడు? కష్టపడకుండా జీతం అడిగినట్టుంది, అవునా? అనే రహస్యాలు నాన్న. కులామృతైక రసిక అంటే ఎలా పడితే అలా చెప్పటం కాదు. అది ఏకరసిక. శిఖ, శిర అన్నవి రహోయాగంలో ఆరోహణ క్రమంలో వస్తాయి. ఇప్పుడే చెప్పాను కదా. రహోయాగము అంటే ఏమిటి? ప్రాణంతో చేసేది. పక్షిగా మార్చు పిచ్చివాడా అంటున్నాడు. నువ్వు ఆ పదంలో వెళ్ళాలి అంటే నీ ముఖ్య ప్రాణశక్తిని ఆ సుసూక్ష్మ మార్గంలో ఏక పదములో నువ్వు నడవాలి అంటే ఇది చెయ్యి. రహోయాగము, చతుర్యాగ క్రమంగా. అవునా? బహిర్పూజ చేసావు, శ్వాస మంత్రం చేసావు, తర్వాత ఓంకారం చేసావు, తర్వాత ఏం చేసావు? ముఖ్య ప్రాణాన్ని ఉదాన ప్రాణ ఉత్పత్తి చేసి అప్పుడు రహోయాగంలో అది ఏమిటి? ఆరోహణ అవరోహణ. నువ్వు ఎలా పుట్టావో మళ్ళీ అదే మార్గంలో ఆ ఏకపదంలో మళ్ళీ పైకి వెళ్ళిపోతున్నావు. మళ్ళీ కొత్త కొత్తవన్నీ డిస్కవరీలు ఎందుకు చేస్తావు మాయలో అని చెప్పటం. నేను కొత్త దారి కనుక్కున్నాను అని అవి చెయ్యకు అని, మాయా అని. ఆ ఆరోహణ అవరోహణ భూమికలను తెలిపే సుషుష్మ మార్గం అది. చూసారా? అంటే బిందువు నుంచి నీ వరకు కూడా అసలైన సృష్టి రహస్యం అంతా కూడా ఈ జాగృతంలో ఉంది. అది జాగృతం చేసుకుంటే నువ్వు సూక్ష్మ తమములోకి వెళ్ళి సృష్టి రహస్యం తెలుసుకుంటావు, వేద రహస్యం తెలుసుకుంటావు. సృష్టిలో ఉన్నది ఒకటే, ఏకపదమే, అమ్మవారే ఉంది, అనేకముగా ఆమె భాషిస్తోంది అనే విషయాన్ని నువ్వు తెలుసుకుంటావు రా పిచ్చివాడా అని చెప్తున్నాడు. అదే రహుయాగంలో ఆరోహణ అవరోహణ భూమికలను తెలిపే సుసూక్ష్మ మార్గము. నీకు ఎట్టి అనుభూతి అయిన వేదాలు అర్థం కావాలన్నా, ఉపనిషత్తులు అర్థం కావాలన్నా, అంటే సారము, జ్ఞానముగా కాదు, సారముగా, అనుభూతిగా. అర్థమైందా? అనుభూతి అంటే ఏంటంటే ఇప్పుడు స్వీట్ షాప్ కి వెళ్ళినప్పుడు స్వీట్ చూడంగానే నోట్లో నీళ్లు రావటం లాంటిది అన్నమాట. అటువంటి అనుభూతి. ఇంకా తినక ముందే. రసము అంటే అది, రసాలు ఊరాలి, నోట్లో ఊరుతాయి కదా. ఇప్పుడు చింతకాయ అంటే మీకు నోట్లో నీళ్లు పుల్లగా ఉన్నట్టు అనిపించదు. అంతవరకు వెళ్ళటం. వేదాన్ని తెలుసుకోవాలి అంటే అంతవరకు వెళ్ళి దాన్ని నువ్వు సాధన చెయ్యాలి. చేస్తే
సూక్ష్మతమంలో స్థిరపడతావు. రహోయాగం చేసిన తర్వాత నీకు మామూలు ఉచ్ఛ్వాస నిశ్వాసలు అవసరం లేదు. నీకు ఇంకా శరీరంతో నువ్వు ఈ ఇన్స్ట్రుమెంట్ అవసరం లేదు. ఇంకా ఆ యోగికి శరీరంతో పనే ఉంది. అందుకే వాడు కళ్ళు మూసుకున్నాడు అంటే గంటలు గంటలు కూర్చుంటాడు. నువ్వెక్కడ కూర్చుంటావు? కూర్చోలేవు. నీ శ్వాస దశ విధ మార్గాల్లో వెళుతోంది. ఏకపదంలో వెళ్ళట్లేదు. నీ శ్వాస అనేకంగా తిరిగేస్తుంది చైతన్యం. అది చెప్తున్నాడు. అదంతా శ్వాస రహస్యాలన్నీ చెప్తున్నారు. ద టెక్నిక్స్ ఆఫ్ ది బ్రెత్ అంటారు. ఈ టెక్నిక్స్, ఈ మార్గాన్ని నువ్వేంటంటే దీన్ని కులము నుంచి అకులము వైపు నడపటం ఏకపదం. అదే క్రియాయోగం. శ్వాస తీసుకొని కుంభకం, రేచకం, పూరకం ఇవి చేసుకుంటూ ఉదాహరణ ప్రాణ ఉత్పత్తి చేసుకుంటూ పైకి వెళ్ళటం అని. రా సి క వేరువేరుగా చూస్తే రా సి కాలో సిక సిర అని రెండు ఉన్నాయి. సిక సిర. కులాంగ రహిత రసికాలు రా సి క. మళ్ళీ ఈ 3 అక్షరాల్లో సిక సిర అని రెండు ఉన్నాయి. సిక సిర. ఈ రెండు ఏమిటి స్వామి? అంతా యోగం చెప్తున్నాడు ఇక్కడ. యోగా జ్ఞానం ఇస్తున్నాడు ఇక్కడ. అమ్మవారు ఇస్తుంది కులామృత. ఎంత టఫ్ నాలెడ్జ్ చూడండి. అని రెండు ఉన్నాయి. సిక సిర. ఒకటి అమృతత్వాన్ని ప్రసాదిస్తుంది, ఒకటేమో రెండవది మృతతత్వాన్ని ప్రసాదిస్తుంది. అదే ఇడ పింగళ. ఇడ సూర్యుడు, పింగళ చంద్రుడు. చంద్రుడు మాయ చైతన్యం, సూర్యుడు సిక అమృతం. అది చెప్తున్నాడు. మధ్యలో సుషుష్మ, అదే మార్గము. సూర్య చంద్రుల మధ్యలో అంతా కూడా ఈ సృష్టి మార్గం అంతా కూడా ఏకపదము, కులామృతైకరసిక. అలా యోగి వెళ్తాడు. సిక సిర అని రెండు ఉన్నాయి. ఒకటి అమృతత్వాన్ని ప్రసాదిస్తుంది, రెండవది మృతతత్వాన్ని ప్రసాదిస్తుంది. అంటే కుల అకుల. మనం ఏకం నుంచి అనేకంలో పడ్డాం. 84 లక్షల జీవరాశులన్నీ కూడా ఎలా పుట్టాము? చంద్రుడి వల్ల పుట్టాము. పింగళ. అంతేగా? అందుకే చంద్రుడు పౌర్ణమి నాడు అందుకే సృష్టికి ఒక సూత్రము. అంతే కదా? పుట్టుక ఎలా వస్తుంది? సూర్యచంద్రుల వల్ల, చంద్రుడి వల్ల పుట్టుకలు జరుగుతాయి. అంతే కదా? 28 రోజులు. అవునా? మెన్స్ట్రువల్స్. సృష్టిలో మెన్స్ట్రువల్స్ అంటారు. అవి జరుగుతూ ఉంటాయి. అప్పుడు సృష్టి పెరుగుతూ ఉంటుంది. ఏమ్మా? సో కులామృతైక రసిక అంటే అమ్మవారి యొక్క బ్రహ్మస్వరూపము. అంటే ఆమె కిందకి వస్తే బ్రహ్మ అవుతుంది. పైకి వెళుతున్నప్పుడు ఆమె ఏమవుతోంది? బిందువు అవుతోంది. బ్రహ్మాని పరబ్రహ్మ అవుతోంది. బ్రహ్మను పుట్టించిన తల్లి. కిందకి వస్తే బ్రహ్మ, మాయాసబలిత బ్రహ్మ. పైకి వెళితే అమ్మవారు ఉట్టి బ్రహ్మ, పరబ్రహ్మ స్వరూపిణి. మాయా స్వరూపము. అమ్మవారి యొక్క బ్రహ్మస్వరూపము మాయా స్వరూపము. కిందకి వస్తే అలానే బ్రహ్మస్వరూపమే అమృత స్వరూపము. ఏ బ్రహ్మ గురించి అయితే నువ్వు మాట్లాడుతున్నావో, పరబ్రహ్మ గురించి, కిందకి రావాలి, సృష్టి చెయ్యాలి అనే సంకల్పము బ్రహ్మ విష్ణువు బ్రహ్మ విష్ణు మహేశ్వరుని పుట్టించిన తల్లి. అది మాయాసబలిత బ్రహ్మగా సృష్టి చేసింది. మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు ఆమె ఈ ముగ్గురిని కూడా చేసేసుకుని తాను బ్రహ్మగా కూర్చుంటుంది. అదే కులామృతైక రసిక అంటే. అంటే ఆమె కాదు, మనం కూడా అలా ఉండాలి అని. ఈ మాయ, ఇదంతా మాయ అని తెలుసుకోవటం. ఇవన్నీ తెలుసుకున్నంత మాత్రాన మనకి అనుభూతి వస్తుందంటే రాదు. దానికి సాధన చెయ్యాలి. సాధన అనేది ఇంపార్టెంట్. సాధన చెయ్యకుండా జీవ సాధన, ప్రాణ సాధన, క్రియాయోగము, ధ్యానము, పాతంజలి యోగా సిస్టర్, నియమ, నిష్ఠ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇలా మరి ఋషులు అందరూ హిమాలయాస్ కిందకి వెళ్తారు.
అక్కడికి స్థలం అటువంటి గొప్ప ప్రదేశాల్లో 50% నువ్వు ఇవన్నీ చేసేసినట్టే. అక్కడ సంసారం ఉండదుగా. ఇంకా అక్కడ కేవలం డైరెక్ట్ జ్ఞానమే ఉంటుంది. ఇక్కడ ఉన్నట్టు ఉండదు కదా. గురువు గారు పిల్లల్ని చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, ఇల్లుని చూసుకోవాలి, వాకిలిని చూసుకోవాలి, వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, ఇవన్నీ గోల అక్కడ ఉండదు. అందుకే నీ సగం పని అమ్మవారు హిమాలయాస్ లోనే అందుకే యోగులు ఏం చేస్తారు అంటే అలా వెళ్ళిపోతారు. ఆదిశంకరాచార్యులు వారు మరి అంత చిన్న వయసులో వారికి మరి సిద్ధించేయి అంటే వాళ్ళ సాధన అక్కడ కొంత చేస్తే అంత చేసినట్టు అయిపోయింది. అందుకే చిన్న వయసులోనే వాళ్ళు అనుకున్నవన్నీ సాధించేశారు. మనకి ఎంత వయసు మనకి ఇచ్చిన మాయలో నువ్వు ఎంత కోరుకున్న ఆరోగ్యము అది మాయలోనే ఖర్చు అవుతుంది కానీ బ్రహ్మంలో ఖర్చు కావట్లేదు. అది చెప్తున్నాడు. అది ఎంత ఎంత దాచాడో చూడండి మీ గురువు గారు. సో అందుకే పోనీ నువ్వు హిమాలయాస్ దాకా నేను వెళ్ళలేను అనుకునేవాళ్ళు కనీసం హిమాలయాస్ లో ఉన్నాననే భావనన్నా నువ్వు తెచ్చుకో. ప్రశాంతత తెచ్చుకో, శాంతి తెచ్చుకుంటే ధ్యానం కుదురుతుంది. మౌనంగా ఉండు అంటారు. మౌనమే మహామౌనమే హిమాలయాస్. అవునా? అన్నీ ఉన్న శరీరము మాయా సబలిత బ్రహ్మం. ఏవీ లేని భావన బ్రహ్మస్వరూపం. అదే ఆ 4 మహావాక్యాలకి సంసిద్ధంగా ఉంటుంది. ఆ కులామృతైకరసిక అటువంటి వాళ్ళకి తొందరగా ఇంత చేస్తే అంత అనుభూతి వచ్చి వాళ్ళు ఆ ఏకపదములో షట్చక్ర భేదన చేసుకుంటూ పైకి అకుల మార్గంలో వెళ్ళిపోతారు. వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. మనం ఎందుకు సాధించలేకపోతున్నాం? మనకి ఎందుకు ఇన్ని జన్మలు వందల జన్మలు పుడుతున్నాం మనం? చివరి దాకా వచ్చి అదృష్టం పోగొట్టుకొని మళ్ళీ ఇంకో జన్మలోకి వెళ్తున్నాం. చూసారా ఎంత దురదృష్టం అవుతున్నాం మనం? ఇదే ఆఖరి జన్మ చేసుకుందామనే దృఢ సంకల్పం రావట్లేదు. మళ్ళీ శరీరం రాగానే మళ్ళీ మనం బాహ్య దృష్టి పెరిగి సంసారాలు పెరిగి తాను స్వపర భేదం పెట్టుకొని ఇది నాది, అహంత, ఇదంతా మమతాలు పెట్టుకున్నప్పుడు నీకు నా పిల్లలు, నా సంసారం, నా డబ్బు, నా జీవితం, నా ప్రాణం, నా ఆరోగ్యం ఇలా నువ్వు అనుకున్నప్పుడు ఇంకా అమ్మవారు ఇచ్చిన ఆఖరి అవకాశాన్ని కూడా నువ్వు దుర్వినియోగం చేసుకున్నావు. అవునా? అది చెప్తున్నా. అందుకే ధ్యానము చెయ్యి అంటే కనీసము 24 గంటల్లో 18 గంటలు నువ్వు మాయలో ఉన్నా 2 గంటలన్నా నువ్వు క్రియాయోగము ధ్యానము చెయ్యి అని ఆ ఏకపదములో కనీసం అడుగన్నా పెడతావు. కనీసం వచ్చే జన్మలో నీకు కావలసినంత సమయం అమ్మవారు ఇస్తుంది. నువ్వు ఇప్పటి నుంచే నువ్వు వచ్చే జన్మకి సరిపోయే మాయ కూడా ఇక్కడే నువ్వు పెంచుకుంటున్నావు. ఇంకో జన్మలో కూడా మళ్ళీ అదే ఇంట్లో పుట్టాలి. మళ్ళీ అదే కోరికతో చస్తున్నావు కాబట్టి ఆ వచ్చే జన్మలో ఆ మాయ కూడా ఎక్స్టెన్షన్ అనేది పెరుగుతోంది. కర్మ పెరుగుతోంది కానీ తరగట్లేదు. అంతే కదా. నేను చనిపోయినా కూడా నా పిల్లలకి పుట్టాలి, నా కొడుక్కి నేను మళ్ళీ కూతురుగా పుట్టాలి అంటూనే పోతున్నావు కానీ నేను అమ్మ దగ్గరికి పోవాలనే ఆలోచన నువ్వు ఇంకా రావట్లేదు. కులామృతైక రసిక అంటే అది. సో నీ దృష్టి అంతర్దృష్టి కావట్లేదు, బహిర్దృష్టి ఎక్కువ పెంచుతున్నావు అని చెప్తున్నారు. సో మాయా స్వరూపము బ్రహ్మ స్వరూపమే అమృత స్వరూపము. ఆమెకి కిందకి వస్తుంది, పైకి వెళుతుంది. శ్రీకృష్ణుడు కిందకి వచ్చాడు కానీ తన బ్రహ్మత్వాన్ని పోగొట్టుకోలేదు. మనలా సామాన్యులు చేసే పనులు చేయలేదు. బ్రహ్మ చేసే పనులే చేశాడు భూమి మీద శరీరంతో. అలా ఉండు అని అంటే అంటున్నట్టు ముట్టి ముట్టనట్టు అన్నిట్లో ఉండాలి, ఎందులోనూ ఉండకూడదు అనేది అదే బ్రహ్మస్వరూపము అంటే. సృష్టి అలా ఉంది. అలానే నువ్వు కూడా ఈ భూమి మీద కర్మ చేయటానికి వచ్చావు కాబట్టి సొంతం చేసుకోవడానికి రాలేదు. ఏది పొందాలని చివరికి మొలతాడు కూడా రాదు నువ్వు పోయేటప్పుడు. అది మనసులో పెట్టుకొని వ్యవహారం చెయ్యి అని. అవునా? స్వ కాకుండా పరాభేదం పెట్టుకో, పరుల కోసం జీవించు అని అందుకే అంటారు. 10 మంది అదే అందుకే లోకో సమస్త సుఖినో భవంతు అంటే ఇదే అన్నమాట. ఈ భావనతో నువ్వు వ్యవహారం చెయ్యి. చేసిన వాళ్ళు
ఇటువంటి కులామృతైక రసిక అనే మార్గంలో ఆ అనుభూతులు వారికి అది అప్రయత్నముగా ఏమి కష్టపడకుండానే పువ్వు పుట్టంగానే పరిమళిస్తుంది. అలా పరిమళిస్తారు. కొందరు చిన్నప్పుడే 3 నెలలు చేస్తేనే వాళ్ళకి అది అనుభూతి అవుతుంది. కొందరికి సంవత్సరాలు చేసినా అనుభూతి రాదంటే ఇదే. ఆ! ఇప్పుడు దీన్ని బట్టి కులామృతైక రసికలో ఎంత సాధన ఉందో చూపించిందా లేదా అమ్మవారు? అవునా? మన బంధువుల్ని కలవాలి అంటే రిజర్వేషన్‌లు చేసుకొని మళ్ళీ ఏమిటి లోయర్ బెర్త్ కావాలి, పైకెక్కలేము ట్రైన్‌లో. ఆ రోజుల్లో వాళ్ళక్కడ ఉంటారా? వాళ్ళకి చెప్పి బయలుదేరుతున్నాం అని చెప్పి ఇంత ప్రిపరేషన్ నువ్వు చేస్తున్నావే, కష్టపడుతున్నావే, మరి అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ యొక్క సాధన నువ్వు కూడా చెయ్యాలి గదా! అవునా? ఏ బంధువులకి ఇష్టముందో, కష్టముందో నువ్వు రావటం వలన అది మనకనవసరం. వెళ్ళటమే మనకవసరం. అమ్మ అక్కడ కూర్చొని ఉంది. కూర్చొని ఉన్నప్పుడు నీకు ఈ ఈ రకంగా రాని ఒక మార్గం చెప్పినప్పుడు, మళ్ళీ ఆవిడే మళ్ళీ నీకు గురు రూపంలో కింద భూమి మీద ఉన్నప్పుడు, మరి ఆయన్ని పట్టుకొనన్నా వారు లేదా నా స్త్రీ, నా పురుష, నా నప్పుమాను గురువు అంటే. ఆయన్ని పట్టుకొని రా. అదే రూపం నాది అంటుంది. సూర్యుడు ఎక్కడో ఉన్నాడు. కిరణం కింద పడలే భూమి మీద. అవునా? కిరణాలు తాకుతున్నాయిగా నీ శరీరాన్ని. అలా నా నా కిరణాలు కూడా తాకుతాయి. గురు రూపంలో నిన్ను తాకుతాను. దా ఆ కిరణం పట్టుకొని రా పైకి. అది చెప్తున్నాడిక్కడ. కులామృతైక రసిక అంటే అది. మాయా స్వరూపమే మృతతత్వ స్వరూపము. ఇలా నువ్వు జీవాత్మ భావనతో శరీరమే నేనుగా బతికావు అంటే హ్మ్. అది మృతము. మృతతత్వ స్వరూపము. మాయా మాయా మాయాసపరిత బ్రహ్మ. మాయకు లొంగి ఉండే జీవులు. అనగా నశ్వరమైన నామ రూపాత్మక జగత్ స్వరూపం. ఇదంతా నశ్వరము అని ఇదంతా శాశ్వతము అనుకుంటూ నశ్వరాన్ని శాశ్వతం అనుకుంటూ తిరిగే వాళ్ళందరూ గూడా ఆ నశ్వరంలోనే నశించిపోతారు. మాయలోనే వెళ్ళిపోతారు. మాయలోనే పుడతారు. మాయలోనే వెళ్ళిపోతారు. మళ్ళీ సృష్టికి పునాదేసుకుంటారు. చెట్టు ఆకులు రాలిపోతే మళ్ళీ వస్తున్నాయిగా. కింద పడిపోయిన ఎండిపోయిన ఆకు యొక్క ఆత్మే మళ్ళీ పైకి మళ్ళీ పుడుతోంది. అలా అన్నమాట చెప్తున్నాడు. హ్మ్. కింద పడిపోయిన ఆకులన్నీ హ్మ్. భూమిలో పంచభూతాల్లో వెళ్ళిపోయినాయి. కానీ అందులో ఉన్న చైతన్యం మళ్ళీ అక్కడ చిగురుస్తోంది. వచ్చే జన్మ చిగురుస్తోంది. జాగ్రత్త అని చెప్తున్నారు. ఇప్పుడు ఆవిరైపోయిన నీరంతా ఆకాశంలో ఉంది. సమయం వచ్చినప్పుడు తుఫాన్ రూపంలో కూడా వస్తుంది. రాక తప్పదు. ఈ చట్రం నుంచి నువ్వు తప్పించుకోలేవు అని ఒక హెచ్చరిక. ఈ కులామృతైక రసిక అని. అందుకే మరి ఎలా బతకాలి స్వామి అంటే నశ్వరాన్ని నశ్వరంగా వ్యవహారం చెయ్యి. నశ్వరము శాశ్వతంగా వ్యవహారం చేయకు. అర్థమైందా? కలిసికట్టుగా జీవించండి. వసుదైక కుటుంబము అంటే అదే. ఇప్పుడు ఈ యొక్క కార్తీక మాసాల్లో వనభోజనాలు చేస్తున్నారుగా. ఉట్టి కార్తీక మాసాల్లో అది కూడా ఒక్కరోజు కలిసి తింటున్నాం. అదేదో రోజు తింటే అయిపోయిందిగా. అదే వసుదైక కుటుంబము అంటే. వనభోజనం అంటే అదే. హ్మ్. ఇక్కడికి కులామృతైక రసిక అనేది మీ అందరికీ సింప్లిఫైడ్ వెర్షన్‌లో చెప్పాను. సో, ఇక్కడ కావలసిన ముఖ్యమైన ఇంగ్రీడియెంట్స్ వస్తువులేంటంటే ఒక గురువు, ఒక సద్గురువు, సానుభూతి చెందిన గురువు, సద్గురువు. వారి ఆశీస్సులు, వారి అనుగ్రహము, వారు బోధించిన మంత్రము కానీ, యోగా మార్గము గాని, అది అభ్యాసము చేయటం, నిష్ఠగా చేయటం, గురు శాసనముగా చేయటం, దానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వటం, దాని కలిగిన జ్ఞానము వలన నేను కులామృతైక రసిక. అమ్మవారి యొక్క లక్షణాలు నీలో తెచ్చుకొని ఈ అమ్మవారు ఏం చేస్తుంది? కిందకొచ్చినప్పుడు అందరికీ ఇచ్చి మళ్ళీ పైకి వెళుతోందిగా. ఆమె ఇవన్నీ తీసుకెళ్తుందా పైకి? అట్లా అన్నమాట. అర్థం చేసుకోవాలి. అంటే కిందకొచ్చినప్పుడు ఇదంతా నువ్వు సంపాదించింది ఏదైనా ఉంటే, సంపాదించకపోతే ఏం చేస్తావు? అంటే అది మనసా, వాచా, కర్మనా? అన్నీ డబ్బుతో కాదు గదా! చేతనైతే సహాయం చెయ్యి. శరీరం దేనికుంది? ఒకరికి సహాయం చేయటం కోసం.
ఏది ఆశించకు. ఒక మంచి మాట చెప్పు. ఇప్పుడు నేనున్నాను. నేను లక్షల కోట్లు మీకు ఇవ్వకపోవచ్చు స్థూలంగా. కానీ ఏంటంటే లక్షలు విలువ చేసే భావాలు, అనుభూతులు, జ్ఞానం ఇస్తున్నాను గదా! జ్ఞాన భిక్ష. మీరందరూ విద్యార్థులు. విద్యని అర్జించటానికి నా దగ్గరకొచ్చినప్పుడు, ఆ విద్యని శ్రీ విద్యని మీకు నేనివ్వటం. అవునా? లేదా నాకు ఈ 2 గంటలు నాది, మీకెందుకు చెప్పాలి అని నేను పెట్టుకోలేదు గదా! నా పనులన్నీ ఆపుకొని కూర్చొని నేను మీకు చెప్తున్నాను అంటే, నాకవి విలువైనవి నా పనులు. అవునా? ప్రతి సెకండు గూడా నాకు డబ్బుతో వ్యవహారం నాది. నాకవసరం లేదు. నాకవసరం లేదమ్మా. ఇలా నేను గురువులు నాకు చూపించిన మార్గం. ఆనందగన అమ్మవారు మాకు చెప్పిన మార్గం. అది గూడా అమ్మవారే ఇస్తోందిగా. నేనక్కడ కూర్చున్నా గూడా అదే అమ్మవారు ఇస్తుంది. ఇక్కడ కూర్చున్నా గూడా ఈ 2 ఇచ్చింది అమ్మవారు. నాకు నచ్చింది ఈ మార్గం. అందుకే నా జ్ఞానాన్ని మీకు. అట్లా. సో, ఏ ఏ రకంగా అయినా కూడా ఒక మంచి మాట, ధర్మము చెప్పటం, ఒకరికి సహాయం చేయటం. అలా అన్నమాట. కష్టంలో ఉన్న వాళ్ళకి ధైర్య వచనాలు చెప్పటం. ఇట్లా. ఈ రకంగా శ్రీకృష్ణుడు అంతే కదా! పంచపాండవులు పక్కన ఉంటూ ఏం జేశాడు? హితబోధ జేశాడు. అర్జునుడికి ఏం జేశాడు? చెప్పు. అర్జునుడికి ఏం హితోపదేశం చేశాడు? భగవద్గీతే జెప్పాడు. నాయనా ఇదే చెప్పాడు. కులామృతైక రసిక చూపిచ్చాడు. ఇలా ఉండు అని చెప్పాడు. కృష్ణ నువ్వు చెప్పింది నేనెందుకు వినను అని చెప్పి అతను కూడా ఈ నామాన్నే పట్టుకొని కృష్ణుడు నడిచిన కృష్ణుడు కూడా అలానే కిందకు ఆరోహణ, అవరోహణ ఎలా వచ్చాడో ఆయన భావనే పట్టుకొని, ఆ కృష్ణుడి పాదాలే పట్టుకొని మళ్ళీ అక్కడికే వెళ్ళిపోయాడు. అదే నరనారాయణుల తత్వం. నరుడిని నారాయణుడు చేశాడు శ్రీకృష్ణుడు. ఈ నరుడిని నారాయణుడు చేశాడు మూడో కన్ను దగ్గర. మనందరం నేను నారాయణుడు కాము, మేము నరులుగానే బతుకుతాం, కోతుల్లోనే ఉంటామని ఇలానే ఉన్నాం మనం. అది కులామృతైక రసిక అంటే అది. సాధన చేయాలంటే చెయ్యమంట. అంటే మీరు కాదమ్మా, అసలు ప్రపంచంలో చాలా మంది చేస్తే మాకేమిటి సార్, 2 అవర్స్ అంటే మాకు కుదరదు. 1 అవర్ చేయొచ్చా? 10 నిమిషాలు చేయొచ్చా? ఎవరి కోసం చేస్తున్నావు? నా కోసం చేస్తున్నావా? నిన్ను నువ్వు ఉద్ధరే ఆత్మానం. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి చేస్తున్నావు. నన్ను ఉద్ధరించడానికా? అవునా? ఎవరిని ఉద్ధరించడానికి? మనం ఎందుకు పుట్టాం? మన కర్మని తగ్గించుకోవటానికి. ఇది కర్మభూమి. అవునా? నువ్వు నన్నే ఉద్ధరిస్తావు, నేను కర్మలో ఉన్నావు, నువ్వు కర్మ చేస్తున్నావు. ఎవరు ఉద్ధరిస్తారు? ఇద్దరిని ఉద్ధరించేది ఆ అమ్మవారి మార్గం. ఈ కులామృత ఏక పదము. అది తెలుసుకొని వెళ్దాం పద ఇద్దరం. అది. ఇక్కడికి నాము పరిస